అక్టోబర్ 18వ తేదీన ధనత్రయోదశి, శని త్రయోదశి రెండూ ఒకటే రోజు వచ్చాయి. ధనత్రయోదశి, శని త్రయోదశి విశిష్టత ఏంటనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు కొండూరు రమాదేవి గారు. వారితో మాట్లాడారు. మేడం నమస్తే. నమస్తే. అక్టోబర్ 18వ తేదీన శనివారం రోజు శని త్రయోదశ, ధనత్రయోదశ రెండూ ఒకటే రోజు వచ్చాయి. ఈ రెండిటి విశిష్టత ఏంటి మేడం? విఘ్నేశ్వర షణ్ముఖ పార్థి సమేత పరమేశ్వరాయ నమః. అక్టోబర్ 18వ తేదీన శని త్రయోదశి, ధన త్రయోదశి, ధన్వంతరి త్రయోదశి, యమ త్రయోదశి, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అన్ని ఆ రోజే వచ్చాయి. ఓకే. శనివారం. ఉమ్, ఈ యమ త్రయోదశి అయితేనే, ధన త్రయోదశి అయితేనే శనివారం రావడం చాలా విశేషం అనమాట. ఇంకా అత్యంత విశేషం అనమాట. ఈ శనివారం రోజున ధనత్రయోదశి రోజున యమదీపం అని పెడతారు. ఏంటా అమ్మది? యమదీపం. ఆ యమదీపము పెట్టే రోజు శనివారం రావడం అత్యంత ముఖ్యమైనది, అత్యంత విశిష్టమైనది అన్నమాట. ఓకే. చాలా మంది మాకు అన్వయిత లేదు, పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. కానీ అది స్కాంద పురాణంలో కూడా ఉంది యమదీపం గురించి. ఉమ్, యమదీపాన్ని యముడిని ఉద్దేశించి మనకి యమబాధలు ఉండకూడదు, ఉమ్, యమగండాలు ఉండకూడదు, అకాల మరణాలు రాకూడదు అని చెప్పి యమదీపాన్ని వెలిగిస్తారు. Hmm. ఎలా వెలిగిస్తారు అనేది ఒక పురాణ గాథలోనే ఉంది, అది కూడా చెప్పుకుందాము. ఈ యమదీపం ఎలా వెలిగిస్తారు రమ్మగారు? అదే ఈ యమదీపం ఎలా వెలిగిస్తారు అనేది పురాణ గాథలోనే ఉంది, ఆ గాథ చెప్పుకుందాము. Hmm. దీన్ని మనం ఎలాగ మార్చేసామంటే ఈ ధనత్రయోదశిగా ధనాన్ని కొనాలి. ఉమ్, మనం ఆ రోజు ఈ ధనత్రయోదశిని నగలు కొనాలి, బంగారం కొనాలి అన్నట్టు మార్చేసాం. Hmm. అసలు ఎందుకు మార్చేసాం అనేది కూడా ఈ కథలో విందాము. ఖచ్చితంగా. పూర్వకాలంలో హేమనకుడు అనే ఒక రాజు ఉండేవాట. ఆ రాజుకి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకుకి ఆయుష్ ఉండదుట. ఉమ్, ఏమని చెప్తారంటే జ్యోతిష్యులు, మీ అబ్బాయికి పెళ్లి అయిన 4వ రోజున ఉమ్, మరణిస్తాడు, అంతవరకు ఆయువు ఉంటుందని చెప్తారు. ఓకే. ఈ రాజుగారు ఏం చేస్తాడు, పెళ్లి అయితే కదా మరణం, ఉమ్, పెళ్లి చేయకుండా ఉందామని చెప్పి వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయకుండా ఉంటాడనమాట. ఉమ్, కానీ రాకుమారుడు కదా, ఒక రాకుమార్తె చూసి వరిస్తుంది, ఉమ్, పెళ్లి చేసుకుంటానంటుంది. చేసుకుంటానంటే రాజుగారు పిలిచి అమ్మాయికి చెప్తాడనమాట, నా కొడుక్కి ఆయుష్ లేదు, ఉమ్, నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు అనుకో, నాకు పుత్రశోకం, ఉమ్, నీకు వైధవ్యం, ఉమ్, ఎందుకు చేసుకోవడం వద్దని చెప్పి అమ్మాయిని వారిస్తాడు. ఉమ్, చెప్తే మీ జ్యోతిష్యుల మీద మీకు ఎంత నమ్మకం ఉందో, ఉమ్, నా మాంగళ్యం మీద నాకు అంత నమ్మకం ఉంది, నా మాంగళ్య బలం పైన, ఉమ్, నా దైవభక్తి మీద నాకు అంతటి నమ్మకం ఉంది ఉమ్, అని చెప్పి ఆ అమ్మాయి రాజుగారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఇది వరకు రోజుల్లో అందరికీ మంత్రశక్తి ఉండేది. ఉమ్, అందరూ సన్మార్గంలో ఉండేవారు. అందరికీ ఎంతో కొంత మంత్రశక్తి ఉండేది, జరగబోయేది తెలిసిపోయేది. ఉమ్, ఈ రాజుగారి అబ్బాయికి పెళ్లి అయ్యింది, 4వ రోజు వచ్చేసింది. రాజుగారు భయపడుతున్నాడు, కొడుక్కి మరణం వస్తుందని. ఉమ్, ఆ రోజు త్రయోదశి. ఉమ్, త్రయోదశి అయితే ఆ అమ్మాయి వీధి గుమ్మాల నిండా పెద్ద పెద్దగా రంగులతోటి ముగ్గులు వేయించిద్దిట ఆ రాకుమారి. ఓకే. వేయించి ఆ అమ్మాయి నగలన్నీ ఆ ముగ్గుల్లో వేసేసింది. ఉమ్, ముగ్గుల నిండా నగలతోటి, ఇప్పుడు మనం సంక్రాంతి పండగకి ముగ్గుల్ని రంగులతో నింపినట్టు ఆ అమ్మాయి నగలన్నిటితోటి ముగ్గులు నింపేసింది. ఉమ్, నింపేసి దాని మధ్యలో దక్షిణ దిక్కు తిరిగేలాగా ఒక దీపాన్ని పెడుతుంది. ఉమ్, పెడితే ఆ సమయానికి వాళ్ళకి యముడు వచ్చే సమయాన్ని కూడా వాళ్ళు అంచనా వేసుకోగలరు కదా. ఉమ్, యముడు వస్తాడు అనమాట, సర్పరూపంలో వస్తాడు ఓకే. రాకుమారుడి యొక్క ప్రాణం తీసుకెళ్ళడానికి. ఉమ్, వస్తే గుమ్మంలోకి రాగానే యముడికి ఆ నగలన్నీ చూసి ఆ నగల మధ్యన దీపం వెలుగుతోంది. ఉమ్, ఆ దీపం యొక్క కాంతి ఆ నగల మీద పడి జిగేలు మనం మెరుస్తూ ఉంటాయి. ఉమ్, మనం కూడా ఒక్కసారి బ్రైట్ లైట్ వచ్చేసరికి ఒక్కసారి ఇలా అనుకుని ఆగిపోతాం కదా. అవును. యముడు కూడా ఆ స్తంభించి ఆగిపోయిన సమయంలో ఉమ్, మృత్యు గడియలు దాటిపోయినాయి. ఓకే. మరే అతని ప్రాణం తీసుకెళ్ళడానికి మృత్యు గడియల్లో వచ్చాడు. ఉమ్, ఆ దీపాల కాంతి ఆ బంగారం మీద బంగారం పడ్డం. నగల మీద పడ్డం, ఉమ్, అవన్నీ మెరుస్తూ ఉండడం వల్ల ఈయన అలాగ చూస్తూ స్తంభించిపోయి ఒక్క క్షణకాలం ఉంటాడు. ఉమ్, ఆ క్షణకాలంలో మరణ గడియలు దాటిపోయినాయి. ఉమ్, ఇంకా పూర్ణాయుద్ధాయం ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఉమ్, అలాగా ఆ అమ్మాయి ఇంకా గడియలు దాటిపోయాక యముడు ధర్మ సంపన్నుడు కదా, ఉమ్, యమధర్మరాజు ఆయన పేరులోనే ఉంది. ఇంకా దాటిపోయాక ప్రాణాన్ని తీసుకెళ్ళి సమయం దాటిపోయాక. ఉమ్, అలాగా ఆ అమ్మాయి మాంగళ్య బలాన్ని ఆ అమ్మాయి కాపాడుకుంది, వైధవ్యాన్ని తప్పించుకుంది.
దాన్ని ఆ రోజునే మనకి ఈ ధనత్రయోదశి అన్నమాట. ఉమ్, ధనాన్ని మధ్యలో వేసి దీపం పెట్టడం అన్నమాట. ఇప్పుడు కొంతమంది పెట్టే యమ దీపానికి కూడా చుట్టూరా నాణేలు పెడతారు. ఉమ్, మట్టి దీపంలో దీపం పెట్టి దక్షిణ దిక్కుగా పెట్టి చుట్టూరా నాణేలు అంటే మన కాయిన్స్ ఉంటాయి కదా, ఉమ్, ఆ కాయిన్స్ తోటి ముగ్గుల్లాగా అలాగే సర్ది దీపం పెట్టే ఆచారం కూడా ఉంది. ఉమ్, దీన్ని ఎందుకు పెడతారు అంటే అకాల మృత్యువులు తప్పించుకోవడానికి, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాల అనారోగ్యాలు ఉంటాయి కదా, ఉమ్, ఆ అనారోగ్యాల్ని తగ్గించుకోవడానికి ఈ యమదీపాన్ని పెడతారు. ఉమ్, అది ఎప్పుడు పెట్టాలి అంటే ఈ 18వ తారీఖు రోజు సాయంత్రం ప్రదోష కాలం తర్వాత, ఉమ్, అంటే చీకటి పడిన తర్వాత, ఉమ్, ధనత్రయోదశి రోజున చీకటి పడిన తర్వాత 7 నుంచి 9 లోపల పెట్టుకోవచ్చు. ఉమ్, దక్షిణ దిక్కుగా ఒక మట్టి ప్రమిద పెట్టి కొంతమంది నువ్వులు వేస్తారు. నువ్వులు వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు. అంటే మాకు ఆన్వాయితీ లేదండి, నువ్వులు వేసే అలవాటు లేదు, ఉమ్, పండగల్లో నువ్వులు వాడడం అనేవాళ్ళు ఉంటారు కనుక నువ్వులు వేయకపోయినా పర్వాలేదు. ఉమ్, దక్షిణ దిక్కుకి అధిపతి యముడు కాబట్టి దక్షిణ దిక్కుకి తిరిగేలాగా 3 ఒత్తులు కలిపి ఒకే దీపంగా చేసి నువ్వుల నూనెతో మాత్రమే దీపం వెలిగించాలి. ఉమ్, వెలిగించాక ఆ మర్నాడు అది శుభ్రం చేసుకోవాలి. అంటే రాత్రి 9ంటికి శుభ్రం చేసేయడం చేయకుండా ఆ మరుసటి రోజున ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. ఉమ్, ఇలాగ పెట్టడం వల్ల అకాల మృత్యు భయం ఉండదు, అనారోగ్య సమస్యలు ఉండవు. ఇంకో అనుమానం ఏంటంటే ఇంట్లో ఒకటే పెట్టాలా అని. కాదు, ఇది వ్యక్తిగతం. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు 4 పెట్టచ్చు. ఓకే. అంటే ఎవరిది వాళ్ళు ఉమ్, వెలిగించవచ్చు. ఎవరి దోషాలు వాళ్ళవే కదా. జాతక దోషాలు ఉంటాయి, జాతకాల్లో చాలా దోషాలు ఉంటాయి. ఇలాంటి ఈ మృత్యువుకి సంబంధించిన దోషాలు, ఆరోగ్యానికి సంబంధించిన దోషాలు ఉంటే ఈ యమదీపం పెట్టడం వల్ల పోతాయి. ఈమె నగలన్నీ దీపం చుట్టూరా ఉన్నాయి కదా, ఉమ్, ముగ్గు నిండా ఆమె బంగారపు నగలన్నీ పడేసింది, ఉమ్, పెట్టింది. అవును. పెట్టడం కాదు, పడేయడమే. పడేసినట్టే చిమ్మేసింది, ముగ్గు నిండా నగలతోటి చిమ్మేసింది ఆమె. ఉమ్, దాన్ని ధనం అంతా ఆ రూపంలో సర్దింది కాబట్టి ధనత్రయోదశి అంటాం. ఓకే. మనం దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకున్నామంటే ధనత్రయోదశి రోజున మనం బంగారం కొంటే మనకు ధనం కలిసి వస్తుంది ఉమ్, అని చెప్పి మనం బంగారం కొనడంలోకి వెళ్ళాము. ఉమ్, అంతేకాని అసలు ధనత్రయోదశి అర్థం ఇదనమాట. ఉమ్. సో ధనత్రయోదశి రోజు అయితే బంగారం కొనాల్సినటువంటి అవసరం అయితే లేదంటారు. అవసరం లేదు. ఉమ్, కనీసం ఇన్ని బంగారపు నగలతోటి మనం సర్దలేకపోవచ్చు దీపాన్ని. ఉమ్, రాకుమారికి ఉన్నన్ని నగలు మన దగ్గర ఉండవు కదా. ఉమ్, కనీసం నాణేలతోటైనా ఉమ్. ముగ్గులాగా సర్ది దీపం చుట్టూరా అలాగ చేసుకున్నా కూడా మంచిది. ఓకే రమణ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.